హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలోకి చికెన్ బోన్స్ అన్నమాట. చికెన్ బోన్స్ కర్రీ తర్వాత మళ్ళీ రాత్రి అన్నం మిగిలింది మా ఆరోగ్యంగా ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ అన్నం ఉండేమనుకోండి రాత్రి అన్నం అలాగే మిగిలిపోయింది. అందుకని ఈ బోన్స్ చికెన్ షేర్వాలో ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తే మా ఆయన ఇంకా ఖుషిగా తింటాడనమాట. అది ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మన పొటేల్ తలకాయ కర్రీలాగా ఎక్కువ షేర్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ బోన్స్ ఉంటాయి, చికెన్ తక్కువ ఉంటుంది అన్నమాట. కండ ఎక్కువ ఉండదు, మొత్తం ఎముకలే. అయినా చాలా బలం అంట. నేనైతే తినండి. కర్రీ ఉడుకుతుంది కదా, 3 టమాటాలు కట్ చేసా. ఇలా పిసికేయాలా, ఏంటి పిసుకుడు అనుకోకండి, ఏదైనా చేతితో అలా పిసికేస్తేనే రుచి అన్నమాట. ఇప్పుడు నైస్గా మిక్సీలో వచ్చింది, కానీ ఇక ఎట్టయినా పాతకాల వంటకాలు రుచిగా ఉంటుంది. ఇంకా టమాటా వేసా, మసాలా మొత్తం ఇంకా వేసేసా, కొంచెం నీళ్లు పోసి ఇంకా మూత పెట్టేసాను అన్నమాట. ఈ చికెన్ బోన్స్ షేర్వా చపాతీ, పుల్కా, రోటీ, జొన్న రొట్ట తర్వాత దేంట్లైనా సూపర్ ఉంటుందండి. అసలు దేంట్లో ఒక దాంట్లో అని కాదు, ప్రతి వంటకంలో తినవచ్చు చికెన్ షేర్వా. ఇప్పుడు పక్కనైతే ఫ్రైడ్ రైస్ కోసం తాలింపు పెడుతున్నా. చేసుకోవడానికి సరిపోయింది. నేనైతే చూసారా ఫ్రెండ్స్, పచ్చి పొగాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా వారు తెచ్చారు, నేను తెచ్చాను అన్నమాట. నేను ఎందుకంటే ఇట్లా లేటుగా చూపిస్తుంది. కొంతమంది ఉంటే ఇంకా ఏదన్నా వంటకం చేయండి, 1 నిమిషం లేకపోతే నిమిషం నాలుగులోనే ఫాస్ట్గా పెడుతున్నారు వీడియోస్. నాకేమో అట్టేమో ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏమన్నా రెసిపీ చూపిస్తే కొంచెం చాలా మందికి కూడా అర్థమయ్యేటట్టు ఉండాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంతమంది పెద్దవారు ఉంటారు కదా, ఇంకా వారికి 1 నిమిషం అయితే ఏం అర్థం అవ్వదు. అందుకోసం అయితే ఒక 20 నిమిషాలు కానీ ఎంతన్నా కానీ లేటుగా చూపించాలని నేను నేర్చుకున్నా. ఏ కంగారు ఏం లేదు, నిదానంగా చూపిస్తే వాళ్ళు చూస్తారు. 2 నిమిషాలు చూసి కావాలంటే వాళ్ళు కూడా రెసిపీ చేసుకుంటారు. టమాటా అయితే ఒకటి వేసేద్దాం.
సగం చాలు ఎందుకంటే అన్నం తక్కువగానే ఉంది కదా. మరీ ఎక్కువ వేసిన టమాటా పులుసు ఫుల్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే. సేమ్ కూర్చో మొత్తం పలావ్ రెసిపీ లాగానే చేస్తాను, లేకపోతే పలావ్కి ఏమో ఎక్కువ చేస్తాను, దీనికి బట్టి ఎక్కువ వేయనమాట. లేకపోతే మొత్తం ఒకటే ప్రాసెస్. పలావ్లో ఏం వేస్తామో దీనికి కూడా అదే వేసేస్తాం. కొత్తిమీర తీసుకురాలేదు, మర్చిపోయి ఉంటారు. పుదీనా అయితే ఉండండి, ఫ్రెష్ ఫ్రై చేస్తా. మా వంటగది ఏంటంటే వంట చేసేటప్పుడు మొత్తం అక్కడ ఇక్కడ అటు ఇటు మారుస్తుంటే వంట అయిపోయాక నిదానంగా మళ్ళీ యాడ్ తగ్గుతున్నాను అన్నమాట. కొంచెం కారం వేస్తున్నా. పెరుగు కొంచెం, నేను ఏమన్నా వండితే చాలా అంట్లు పడతాయండి. ఒక గతానికి ఒక గంట వాడుతుంటారన్నమాట. సాల్ట్ కొంచెం, ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. లేకపోతే నన్ను అడగండి ఫోన్ చేసి. అయితే రెడీ అయింది, మసాలా కూడా ఫ్రై అయింది. ఇటువంటి అన్నం అయితే వేసేస్తున్నా. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము కష్టపడితే ఇంకా డబ్బులు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ డబ్బులతో మేము బియ్యం తెచ్చి అన్నం మిగిలితో పారేయటానికి మనసు ఒప్పదు. మరీ అస్సలు తినటానికి లేదు అంటేనే పారేస్తాం. లేకపోతే మళ్ళీ ఇలా రెసిపీ ఎక్కువ చేస్తుంటాను అన్నమాట. టమాటా రైస్, పులిహార, ఫ్రైడ్ రైస్, ఇంకా ఇవన్నీ ఆరోగ్యానికి ఏమి హానికరించవండి, అన్నీ మంచి బలాన్నిచ్చి. దీంట్లో మసాలా అరే ఇంటారు మూడు పాడుకోవడం ఒక ఇంకా చల్లాలి. మరి అది ఫ్రెండ్స్, నేనైతే ఇంకా మొత్తం తక్కువగా వేసాను. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. మా ఆయన ఆయిల్ ఎక్కువ వేస్తే అరుస్తారేంటో, ఆయన తక్కువ వేయమంటారు. అందుకోసం అయితే తక్కువగా వేసి ఆయన నేనైతే మామూలు వైట్ రైస్ కొంచెం వండుకుంటానండి. ఇంకా ఎలాగ అన్నం మిగిలింది కానీ ఆ షేర్ వాళ్ళు ఫ్రైడ్ రైస్ బాగుంటుంది తింటాడని ఇంకా చేసేస్తాను. అందుకని
ఆయిల్ మసాలా తక్కువగానే వేసాం. ఇంకా రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా అన్నం మిగిలి మసాలా ఏంటంటే ఈ రకంగా రెడీ చేసుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. అరే రే కైతే బోలా కర్రీ आटो आया जा बुला थे जो चलना चलना अंतेंదుకు అంత స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తర్వాత చికెన్ బోన్స్ షేర్వా రెడీ. ఎందుకు కొంచెం టేస్ట్ చేయకపోతే బాగోదు, చేసింది నేనే కాబట్టి. నిలబడి తినకూడదు, మాకు కొంచెం చాలా బాగుంది. కమ్మటి షేర్వా తర్వాత ఫ్రైడ్ రైస్ అసలు ఎక్దమ్ సూపర్ అన్నమాట. కావాలంటే ఒకసారి రెడీ చూడండి. ఉంటా మరి, బై బై. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి ఒక వీడియోతో కలుద్దాం. మీ బాయ్.